మీ దగ్గర అన్ని అద్భుతంగా ఉంటాయంట కదా, అందుకే ఆర్డర్ ఇద్దామని వచ్చాను. అవునా అండి? రేపు కార్తీక మాసం కదమ్మా, రేపు వనభోజనాలు పెట్టుకున్నాము. ఓ 20 మంది దాకా వస్తారు. ఖర్చుకు మాత్రం తగ్గేది లేదు, ఎంతైనా పర్లేదు. నాకు కావాల్సిందొకటే, వంటలు రొటీన్గా ఉండకూడదు, వెరైటీగా ఉండాలి. మీరలా ఉండాలి. మీకెలా కావాలో అలా చేస్తామండి. మీకు తెలుసో తెలీదో, మా వారు పెద్ద చెఫ్. తెలిసింది. నేను రావడానికి అది ఒక కారణం. అయితే చేస్తారు కదా? చేస్తామండి. సరే, ఈ 25,000 అడ్వాన్స్ గా తీసుకోండి. 25,000? ఇంకోటి, ఈవెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సరదాగా పాటలు, ఆటలు, డాన్సులు కూడా ఉంటాయి. మీరే కండక్ట్ చేయాలి. ఆ ఆర్డర్ కూడా మీకే ఇచ్చేస్తాం, దానికి సపరేటు. చేద్దామండి. బాగా చెయ్యాలమ్మా. మా కాలనీలో వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి. అట్టేగేనండి. మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకురండి. పర్లేదు. అయితే మేం కూడా రావచ్చా? రమ్మనేగా చెప్పింది. పుణ్యం మాకే కదా. తప్పకుండా వస్తామండి. సరేనమ్మా, వస్తానమ్మా. వంటలు బాగా చెయ్యాలి. అలాగేనండి. సిద్ధు, మనమిట్ట వ్యాపారం మొదలెట్టామో లేదో, అదృష్టం చూడ ఎట్ట కలిసొస్తుందో. అంతా ఈ గంగ మహత్యమే. అదృష్ట దేవత అమ్మా. ఈ అద్భుతం ఎన్ని రోజులు నేను చూస్తానే. హలో మంగి గారు, ఏంటి విషయం? తాళాల గుత్తిని తెగ తిప్పేస్తున్నారు. ఏంటి పెద్ద కోడల్ని, పైగా మావగారు ఈ ఇంటి తాళాలు నాకప్పజెప్పారు. ఈ ఇంటికి నేనే యజమానురాల్ని. తాళాలు ఇచ్చినంత మాత్రాన ఈ ఇంటికి నువ్వే దిక్కనేది తప్పు కదా మంగా. ఇంటికి కోడలైతే సరిపోదు, ఆ అర్హత పొందాలి. అది నీకు ఉంటే కదా. ఏయ్ గంగా, నన్నంత తక్కువ అంచనా వేయద్దు. నేను తలుచుకుంటే నువ్వు తలుచుకోవాలనుకునే లోపు నేను తాట తీస్తానే. ఏమనుకుంటున్నావో? అయితే ఈ ఇంటికి కోడలయ్యే అర్హత పొందవే. పొందడమేంటే? ఈ ఇంటికి నేనే నంబర్ 1 కోడల్ని. గంగా, నిన్ను కలలో కూడా నంబర్ 1 కోడలు అవ్వనివ్వను. నేనే నంబర్ 1 కోడలు అవుతాను. గంగా, గంగా, గంగా. గంగా, ఏంటి సిద్ధు, ఇంకా ఇట్టనే ఉన్నావా? స్నానం చేయలేదా? ఎప్పుడు రెడీ అవుతావు? ఎప్పుడు వెళ్ళాలి? మనకి వనభోజనాలకి ఆర్డర్ ఇచ్చింది ఈ రోజే, మర్చిపోయావా? గుర్తుందిలే అమ్మాయి, స్నానానికే వెళ్తున్నాను. టవల్ కనిపించట్లేదు. అక్కడే ఉండేదబ్బాయ్, సరిగ్గా చూడు. నాకు కనిపించకే ఇక్కడికి వచ్చాను. నువ్వురా. అబ్బా సరే, సర్దేసి వస్తాను, నువ్వు పద. అసలు ఆలస్యం అయిపోతుందంటే ఈ పిల్లోడు కూడా. వస్తానే, ఇక్కడ నీకొచ్చిన పేరుని అక్కడ చెడగొడతాను. ఏయ్,
ఏంటి నవ్వుతున్నావు? నవ్వుతూ ఉండడం కూడా తప్పే. ఏంటండి ఆ అడగడం? నీ నవ్వు ఎవరికి ఏడుపు తెప్పిస్తుందోనని భయంతో అడుగుతున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. అంటారు నన్ను ఏడిపించడమే మీ పని. ఓ పక్క మారేవని పొగుడుతూనే ఉంటారు, మళ్ళీ ఇలా దెప్పుతూనే ఉంటారు. అంతేలే. ఫీల్ అవ్వకోయ్, ఊరికే సరదాగా అన్నాను. నువ్వు మారావన్నది చూస్తున్నాను కదా. ఇంతకీ ఎక్కడికి బ్యాగ్ సర్దుకున్నావు? వనభోజనాలకి గంగ వాళ్ళకి ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి. అవును. ఇద్దరేం కష్టపడతారని నేను హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. ఓ గుడ్ గుడ్. థ్యాంక్ యూ అండి. మీరు వస్తే బాగుంటుంది. వర్క్ ఉంది మంగా, కుదిరితే వస్తానులే. అలాగే అండి. టవలెట్ ఇవ్వండి, నేను ఆరేస్తాను. గంగా టవల్. ఇదిగో త్వరగా రా, అమ్మమ్మ బయలుదేరుతుందంట. కాసేపట్లో ఈడుంటానంది. అవునా? ఏ చేయి పట్టుకున్నావేంటి? వదులు. నా చేతికి వీపు అందట్లేదు, నీ చేత్తో రుద్దుతావని. సిద్ధు, తొందరగా వెళ్ళాలంటున్నావుగా, నువ్వు వస్తే తొందరగా అయిపోతుంది. రాను. రా నువ్వు. సిద్ధు, వచ్చేసావు. నువ్వు లాగావు. మరి రానంటున్నావు కదా. అయితే లాగెత్తావా? దీని మీద డౌట్ పడాలో పడకూడదో అర్థమే కావట్లేదు. చి చూడలేకపోతున్నా. చి అట్ట చూడకబ్బాయి. ఎట్లా? నేను వెళ్తాను. రుద్దు వెళ్ళు. రుద్దుకో. హే, వెళ్ళిపోతావా? ఉంటాను అనుకున్నావా? రా గంగా. తంతా త్వరగా రా, అమ్మమ్మ వచ్చేస్తుంది. అంతేనా? అంతే. పాము 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 గంగా. పాము పాము గంగా. పాము పాము. ఎక్కడా? సిద్ధు, ఏమైంది సిద్ధు? పాము గంగా, బాత్రూంలో పాముంది. పామా? షవర్ మీద నన్ను కాటైపోయింది.
అందుకే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పామా? పాము కాటు గండం ఉంది, మరణగండము ఉంది. ఈ రోజు నుండి 48 గంటల వరకు అతన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భయపడకు సిద్ధు. బావగారు ఒకసారి చూసొద్దాం రండి. పద గంగా. గంగా ఏం కాదు. పదక చూద్దాం. ఆ, బావగారు పాము ఎక్కడా కనిపించడం లేదు కదా? అవును, పద. పదండి. అక్కడేమీ లేదు సిద్ధు. నేను చూశాను గంగా, ఆ షవర్కి చుట్టుకునుంది. నువ్వేదో ధ్యాసలో సరిగ్గా చూసుండవులేరా. శవరే నీకలా కనిపించుంటుంది. ఏంటత్తయ్య, షవర్కి పాముకి నాకు తేడా తెలీదా? పామే. సరేరా, పామే. ఇప్పుడు అక్కడైతే లేదు. నువ్వేం కంగారు పడకు. మంగా, ఇంకోసారి పాములోని పిలు, పట్టుకెళ్తాడు. ఏంటి పట్టుకెళ్ళేది? అదాడి మాట వింటేనేగా. బాబోయ్, ఓయ్ నిన్నే. చెప్తానండి, చెప్తాను. లేదు సిద్ధు, నువ్వు త్వరగా స్నానం చేసిరా, వెళ్దాము. సరే గంగా. ఎక్కడికి? వనభోజనాలకి ఆర్డర్ వచ్చింది డాడ్. నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. మేము వస్తామని చెప్పాం డాడ్. వెళ్ళకూడదంటున్నానా? అక్క, వీడు వెళ్ళకూడదు. వీడి ఇంట్లోంచి వెళ్ళకూడదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఆర్డర్ అంతే. చెప్తున్నాడు కదరా, విను. గంగా రాకులే సిద్ధు. మీ నాన్నగారి మాటని కాదని ఇంకా కోపం తెప్పించొద్దు. ఇంట్లోనే ఉండు. అమ్మ మొత్తాదిగా, మేం వెళ్తాంలే. అవునరా, మంగ కూడా వెళ్తుంది కదా, వాళ్ళకి హెల్ప్గా ఉంటుందిలే. నువ్వు వెళ్ళకు. మంగ, పద. నా మాట విను సిద్ధు. ఓకే మంగ, నేను వెళ్ళొస్తాను. సరేనండి, నేను సర్దుకుంటాను. మంగ, ఏదో ఊరెళ్తున్నట్టు ఇన్ని బట్టలు ఎందుకు? నా ఒక్కదానివి కావండి, పెద్దమ్మ సుకన్యవి కూడా ఉన్నాయి. ఏంటి, వాళ్ళు కూడా వస్తున్నారా? ఆర్డర్ ఇచ్చిన ఆవిడ ఇంట్లో వాళ్ళందరూ రావచ్చంది. కార్తీక వనభోజనాలు తింటే పుణ్యం అని వస్తాము అన్నారు. అక్కడ ఆటపాట కూడా ఉంటాయండి. జమీందారులేం కదా, రిచ్గా కనపడాలని తీసుకెళ్తున్నాను. రిచ్గా కనబడాలని పని మానకే. భలేవారండి. సరే, బాయ్.
ప్రతిదానికి వీడికి చాట్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వీడి గోల ఎప్పుడు వదులుతుందో ఏంటో. మధ్యలో ఈ పామ్ టార్చర్ ఒకటి, అది ఇంట్లో ఎక్కడ తిరిగేస్తుందో ఏమో. నువ్వెక్కడైనా ఉండవే, నా దగ్గరికి మాత్రం రాకు. నీకు దండం పెడతాను. అబ్బా, ఆ పాము గొడవలో పడి నా పాము ప్లాన్ మర్చిపోయాను. గంగా, ఈ రబ్బరు పాముతో అక్కడ నీకు చూపిస్తా చుక్కలు. ఫినిష్. గంగమ్మా, అమ్మా, ఇక్కడే ఉన్నావా? పదండి వెళ్దాం. ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? సిద్ధు రావట్లేదమ్మమ్మా. మామయ్య గారు ఇంట్లోనే ఉండమన్నారు. దేనికి? దేనికో అండి. తండ్రి ఉండమన్నాడు, ఉంటాడు. ఇప్పుడేంటి? నేనేమన్నాను మహాదేవి గారు? నా మీద ఎందుకు ఎగురుతున్నారు? మీరింకేం మాట్లాడకూడదండి. చాలా చాలండి. మరి వెళ్ళేది మనమేనా అమ్మా? మేము వస్తున్నామమ్మమ్మా. ఓ, మిమ్మల్ని వెళ్ళమన్నారా హరి గారు? ఏ రాకూడదా? అయ్యో, నేనేం అనలేదండి, అడిగాను అంతే. ఇంకేం అడగండి, వెళ్దాం పదండి. గంగమ్మ, వెరైటీ వెరైటీ వంటలు కావాలన్నారన్నా, నీ వల్ల అవుతుందా? అవుతున్నాం. వీడు ఫోన్ చేసి చెప్తే చేస్తుందిలేండి. ఇప్పుడేంటి? బాబోయ్, ఏమైంది మహాదేవి గారు? కుక్కల బౌ బౌ అని అరుస్తున్నారు. మీరింకేం అనకూడదని. సరే, పదండి పదండి. అత్తయ్య చెప్పిన ఐడియా బాగుంది గంగా. అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయి. నీకేం డౌట్స్ ఉన్నా చెప్తాను, నువ్వు చేసేయి. అట్టేకి సిద్ధు. జాగ్రత్త మరే. రే, నువ్వు మాత్రం ఇల్లు కదలకు, సరేనా? పదండి. ఉండండి ఉండండి, ఒక్క నిమిషం. అది తీసుకో పట్టుకో. రండి. నాన్నకేమైంది? నేను వెళ్ళుంటే బాగుండేది. గంగ ఇప్పుడు అక్కడ ఎన్ని కష్టాలు పడతాదో ఏంటో. ఇదంతా ఆ పాము వల్లే వచ్చింది. ఈసారి కనబడు, నా చేతుల్లో చేస్తావు. dum dum
గంగా వచ్చేసావమ్మా, నీకోసమే వెయిటింగు. మీరు ముందొస్తారనుకుంటే మేమే మీకన్నా ముందొచ్చేసాం కదా. సారీ ఆంటీ, కొంచెం లేట్ అయినది. అయ్యో సీరియస్ అనుకున్నావా? సరదాకంటున్నానమ్మా. ఇంట్లో ఏం చేస్తాంలే అని మేమే ముందొచ్చేసాం. మనకు వంటలు వండటానికి ఆర్డర్ ఇచ్చానని చెప్పాను కదా, ఈ అమ్మాయికే. నమస్తే. నమస్తే అమ్మా. వంటలు చేయడానికి వస్తోందంటే ఎవరో తల పండిపోయినోళ్ళు అనుకున్నాను. చిన్నపిల్లే. పిల్ల చిన్నదే అయినా పనితనం గొప్పగా ఉంటుందండి. ఎవరనుకుంటున్నారు? ఈ జమీందారు జగదీశ్వరి మనవరాలు.